కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది మన ఆంధ్రప్రదేశ్లో. చెప్పండి. కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? ప్రస్తుతం అయితే బాగుందండి. అభివృద్ధి ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి? అభివృద్ధి అయితే కొద్దిగా డౌట్గా ఉంది. అంటే పని వాళ్ళకి పనులు దొరకట్లేదండి. పని దొరకట్లా. అంతకుముందు బాగుండేది కానీ పని ఎవరికి దొరకట్లా. మేము అడుక్కొని రోడ్డు మీద తిరిగి ఇలా పెట్టబట్టి సరిపోయింది కానీ లేకపోతే అడుక్కో తినాలి. మేము రోడ్డు మీద బతుకుతున్నాం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అంటే ఏం చెప్తారు? తేడా ఉందండి. ఏంటంటే అన్నం మీద పెడుతున్నాడు కానీ సోంబేర్లు చేసేసాడు. అవునండి. అది అన్నం పెట్టి పని దొరుకుతుంది. పని అంతకుముందు పని దొరికేది. ఇప్పుడు పని లేకుండా చేశారు. ఎక్కడ ఎవరు ఏ పని మాకు దొరకండి. ఈ కార్పెట్ ఒడరం వేసిండి. ఇవ్వండి ఏళ్ళు తెగింది. నాకు ఎవరు చూస్తారండి? ఏమండి ఇప్పుడు ఏళ్ళు తెగింది. నాకు ఎవరు చూస్తారు? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి నేను? నా పరిస్థితి ఏంటి? నాది బొబ్బులే. అమరావతి మీద మీ అభిప్రాయం? అమరావతి అయితే బాగుంటుంది. మరి ఈసారి మావిగన్ అనే అంశాన్ని ఎన్నికల్లోకి తీసుకొస్తారంట జగన్ గారు. ఈసారి మారిపోద్దండి. సమస్య లేదు. మారిపోద్ది అంటారు? మారిపోద్ది. ప్రభుత్వం మారిపోవాలి. ఇవన్నీ పెట్టినా వేస్ట్ అని చేసిన తీశాడు అన్న ముందు చేశారు. జగన్ గారు రావాలనుకుంటున్నారా లేకపోతే ఈ కూటమి? జగన్ వస్తే బాగుంటుంది. జగన్ వస్తేనే బాగుంటుంది అంటారు. అన్నిటికీ ఏదైనా కావాలి ఏం కావాలి జగన్ వస్తే బాగుంటుంది. మరి ఈ ప్రభుత్వం ప్రభుత్వం జగన్ గారు అంటున్నారు, అది నిజమేనా? జగన్ చాలా కరెక్ట్ అండి. ఈ కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ ప్రభుత్వం జగన్ గారు అంటున్నారు, అది కరెక్టేనా? అది కరెక్ట్ అండి. ఆయనకి తెలియాలి, మనమేం చెప్తామండి. నాకైతే అది అదే ఆయన చెప్పింది కరెక్టే. ప్రభుత్వం మారితేనే బాగుంటుంది. అంటే ఇంతవరకు చేశాడు ఆయన. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ పెంచే ఆయన చేసిన పని ఉంది. ఎవరి కాలు చేసుకుని తోసుకెళ్ళిపోతున్నారు. అది అన్నీ పద్ధతి కాదు అది. ఉన్నారు. ఇప్పుడు నేను రోడ్డు మీద పడుకుంటానండి. ఇష్టానుసారంగా పరిపాలన చేస్తుందని జగన్ గారు అంటున్నారు. ఇష్టానుసారం చేయడం కదా ఆయన చేస్తూ ఉంటారులేండి. ఆయన చేసేది ఎవరు చేస్తూ ఉంటారు? అది మామూలు కామన్. అది ఏంటి బాబాయ్ ఓవరాల్గా కూటమి వర్సెస్ వైడ్స్ వచ్చే ఎన్నికల్లో ఏది పైచే అవుతుంది అనుకుంటున్నారు? జగనే. చెప్పండి బాబాయ్, కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందండి? పర్వాలేదు, బాగానే ఉంది. ఈ క్యాంటీన్లు ఉన్న కొన్ని చోట్ల కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ మనుషులు వాళ్ళు రావటము, కొద్దిగా స్టాఫ్ కూడా కొద్దిగా వచ్చే వాళ్ళ మీద కొద్దిగా దౌర్జన్యంగా మాట్లాడటము, అది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఏంటి మేము చెప్పకూడదు కదా సరే, మేము చూసాం కాబట్టి చెప్తున్నాం. అవి అందుకని మేము చెప్పకూడదు. కాకపోతే ఏంటంటే ఈ క్యాంటీన్లు పెట్టిన తర్వాత చాలామందికి చాలా మంచి జరుగుతుందని అనుకోవాలి. ఎందుకంటే వలస వచ్చిన కార్మికులకి కానీ, చదువుకోవడానికి వచ్చిన వేరే ఊరి నుంచి వచ్చిన వాళ్ళకి కానీ, ఎందుకంటే వాళ్ళకున్న కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటే మీరు అంత రాజకీయ పరిజ్ఞానం మనకు లేదు. ప్రస్తుతానికంటే ఎవరు వచ్చినా కానీ ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటున్నాం. అమరావతి మీద మీ అభిప్రాయం? మంచి జరిగితే మన ఏపీకే మంచిది కదండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు ఒకటై ఉన్నప్పుడు మన ప్రభుత్వ వాళ్ళు కళ్ళు తెరవకుండా ఉన్నారు. అవి విభజన తర్వాత కళ్ళు తెరవటం వల్ల మనకు చాలా మైనస్ అనే అనుకోవాలి. ఏంటి మరి ఈసారి మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు. మావిగన్ అంటే 3 చోట్ల కాదు కానీ ఒక్క చోటే ఉంటుందండి. ఎందుకంటే అన్ని కోట్లు పెట్టి ఉంటుంది కాబట్టి అమరావతి అయితే బాగుంటుందేమోనని. కాకపోతే ఆప్షనల్గా వైజాగ్ అయితే కూడా ఇంకా బాగుంటుంది. ఇండస్ట్రీలుగా కానీ ఉద్యోగాల కోసం బాగుంటుందని అనుకుంటున్నాను. సపోర్ట్ చేస్తారు మావిగన్కి అమరావతికే సపోర్ట్ చేస్తారు. ఓవరాల్గా వచ్చే ఎన్నికల్లో కూటమి వర్సెస్ వైస్ దేనిపై అది అలా చెప్తాను సార్, అది ప్రజలు చేతులు. ఇప్పుడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ప్రజలు వాళ్ళ మనోభావాలని మనం దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేము కదా. వాళ్ళే కనుక్కోలేరు, దాన్ని ఎవరు చెప్పలేరు కదా. మీ అభిప్రాయం మాత్రం కూటమి ప్రభుత్వం రావచ్చు అనుకుంటాం. చెప్పండి బాబాయ్, కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందండి? అభివృద్ధి చాలా వరకు కుంటుపడింది. ఎందుకంటే రాజధాని అని చెప్పిన రాజధాని మీదే పెడుతున్నారు కానీ అడుక్కునే తినేవాళ్ళు బోళ్ళ మంది రోడ్ల ఉంటున్నారు. పరిపాలన విషయంలో ఏమంటారు? పరిపాలన విషయంలో కూడా చాలా కుంటుపడింది. ఆయన వల్ల కాదు పరిపాలన అనేది. ఏదో నేను సీనియర్ని, నేను అసలు బ్రహ్మాండం అని చెబుతున్నాడు కానీ కేవలం ఉన్నత వర్గాలకే సహకారం ఇస్తున్నాడు కానీ మిగిలిన వర్గాలకి ఏముంది ఆయన ఇచ్చే సహకారం? ఏం లేదు. వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారో అది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ అనుమానం లేదు. అక్కడ ఏంటి మీ సపోర్ట్ దేనికి? మావిగన్కి అమరావతికి? అమరావతికి నా సపోర్ట్ ఎప్పుడు ఉండదు. ఎందుకంటే
ఎందుకని లేదంటే అక్కడ సామాన్య మానవుడికి ఎంట్రన్స్ లేదు. ముందు సామాన్య మానవుడికి ఎంట్రన్స్ లేదు. కేవలం వాళ్లే ఉండాలా, వాళ్లే బ్రతకాలా, వాళ్లే అన్నట్టుగా అది కడుతున్నాడు. కాబట్టి దాని మీద వేల కోట్లు దోచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూటమి ప్రభుత్వానికి పదవి వచ్చిన తర్వాత పదవి గాలికి వదిలేసారా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అవును, అంతేగా. కేవలం అమరావతి అని వాటి మీదే పడ్డారు. కానీ ఇక్కడ పరిపాలన చేస్తున్నారు. తన ఇష్టానుసారంగా పరిపాలన చేయటం, ఎవరన్నా మాట్లాడే పని అయితే వాళ్ళని తీసుకెళ్ళి లోపల వేయటం, అది ఎంతకాలం సాగుతుంది. ఇంతకు మించిన నియంత్రణ కూడా ఉన్నారు చాలామంది. కానీ వాళ్ళే చివరి కాలగర్భంలో కలిసిపోయారు. ఈయన ఆలోచించుకోవాలా. ఒకసారి ఏదన్నా విమర్శిస్తూ మాట్లాడితే అది వాళ్ళు సద్విమర్శ అయితే తీసుకోవాలా, దుర్విమర్శ అయితే నీకు సంబంధం లేదని చెప్పాలి. అంతవరకు కానీ ఆ ఆర్టికల్ ఉంది, ఈ ఆర్టికల్ ఉంది అని చెప్పని వాళ్ళని తీసుకెళ్ళి లోపల వేసేసి వాళ్ళ మీద కక్షాదింపు చర్యలు తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ప్రజల్లో దేనికి మద్దతు ఉంటుంది అనుకుంటున్నారు బాబాయ్? మావి కనుక మావి కనుక ఏముంటుంది. వచ్చే ఎన్నికల్లో 2029 ఎలక్షన్లో కూటమి వర్సెస్ వైసీపీ ఏది పై అవుతుందండి? వైసీపీనే పై చేయవు. వచ్చాక కరెంటు బిల్లులు కానీ, కూరగాయల ధరలు కానీ అసలు రేట్లు ఎలా అనిపిస్తున్నాయి మీకు? రేట్లు భయంకరంగా పెరిగిపోయింది సార్. అల్లం ఒకప్పుడైతే 50 రూపాయలు ఉండేది, అట్లాంటిది ఇప్పుడు 250, 100 చిల్లర అది చెప్తాను. వీళ్ళు అల్లం పెరిగిందని టీ ధర కూడా పెంచేసారు. అవును, అన్నీ పెంచుతారుగా. మరి కరెంటు బిల్లులు మాట్లాడుతున్నట్లయితే ప్రభుత్వం అయితే మేము రేట్లు పెంచట్లేదు, యూనిట్ రేట్ అంటుంది ప్రభుత్వం. వాస్తవంగా కరెంటు బిల్లు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే తగ్గిందా పెరిగిందా? పెరిగిందే కదా సార్ రేట్లు. వీళ్ళు గ్యాస్ లేదని అది లేదనేసి దానివల్ల పెంచుతున్నారు. గత ప్రభుత్వానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఏంటన్న తేడా అంటే మీ ఉద్దేశంలో? అసలు గత ప్రభుత్వం మేలు, హ్యాపీగా మేలు. జమ్మని రేట్ తక్కువ, అన్ని అసలు హ్యాపీగా ఉన్నారు. అసలు సూపర్ హిట్ అంటున్నారు ముఖ్యమంత్రి. ఏమి హిట్ అండి, ఏదో తల్లికి వందనం అంటాడు, ఇంకా ఈపోతున్నాడు. ఇది 50 సంవత్సరాలుగా పైబడి 50 సంవత్సరాలు పైబడి పింఛన్ అన్నాడు. ఏది ఎలక్షన్ 4 రోజుల ముందు. అప్పుడు ఎలక్షన్ 4 రోజుల ముందుగా 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకే పింఛన్ ఇస్తా అన్నాడు. యాడిచ్చినాడు? పింఛన్ లేదు, ఏమి లేదు. కొత్త పెన్షన్ మొదలు పెట్టాల ప్రభుత్వం. 60 ఏళ్ళ పెన్షన్ ఇంకా మొదలు పెట్టలేదు. 60 నిండిన వాళ్ళకి ఇస్తారు మామూలుగా, అదే ఇంకా ఇవ్వట్ల ప్రభుత్వం. జనాలు చూస్తున్నారు. సో ఏంటి మరి మొత్తంగా చూసుకుంటే అభివృద్ధి అన్న జరుగుతుందా ప్రభుత్వం వచ్చాక? ఏదో పేదోడి కంటే అన్న క్యాంటీన్ అదేదో పెడుతున్నారు. కంపెనీలు తీసుకొస్తున్నాం, పెట్టుబడులు తీసుకొస్తున్నాం అంటున్నారు, రోడ్లు వేస్తున్నాం అంటున్నారు, ప్రాజెక్టులు కడుతున్నాం అంటున్నారు. వాస్తవంగా జరుగుతున్నాయి మాటలు చెప్తుందా ప్రభుత్వం? ఇది ఊరికే వాళ్ళు చెప్తారు చూసినారా, సినిమా స్టూడియోలో బ్యాక్గ్రౌండ్ చూపిస్తున్నారు. ఇది ఈ ఒరిజినల్ డూప్లికేట్ అన్నట్టుగా మనకి చూపిస్తున్నారు. అంతే. ఇంకేం జగన్ గారు మరలా గెలిచే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? కంపల్సరీ గెలుస్తాడు, వస్తాడు. 3 పార్టీలు వస్తున్నా కూడా గ్యారంటీగా. అసలు వాళ్ళు మగవాళ్ళు అయితే ఒకటిగా నిలబడి చూస్తాం. ఎవరైనా సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ బాబు గారు కానీ ఒకటిగా నిలబడి గెలమని చెప్పు. ఏది బీజేపీ పొత్తులు లేకుండా, నువ్వు తెలుసు కదా, నీకు ఓటు వేస్తారు కదా, ఒకటే నిలబడి చూస్తాము పొత్తులు లేకుండా. అప్పుడు గెలిస్తే ఒప్పుకుంటాం. ఇప్పుడు జగన్ ఒకటే నిలబడినాడు, అది మొగొడతాం. ఒకటిగా నిలిస్తే అది పక్కా. చూద్దాం. మీరైతే ఎవరు గెలవాలనుకుంటారు ముఖ్యమంత్రిగా వచ్చే ఎన్నికల్లో? సార్, ఎవరు చేసినా పేదోడికి న్యాయం చేయాలి. పేదోడికి న్యాయం జరిగితే ఖచ్చితంగా ఎవరిని గెలుస్తారు. అది ఎవరు మీ దృష్టిలో పేదవాళ్ళకి న్యాయం చేసేది ఎవరంటే? ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం ఎత్తుకోండి, విజయ్ గానే ఏం చేస్తాడు, కొత్తగా పెళ్ళే వాళ్ళు కూడా ఏదో చేస్తానని చెప్తాను. ఇక్కడ ఏమి గురించి మాట్లాడుకుంటే వచ్చే ఎన్నికల్లో సూటి ప్రశ్న, ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుండు అనుకుంటారు మీరు? జగన్ వస్తేనే బాగుంటుంది. 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం మీద బాగానే ఉంది ప్రభుత్వం. ఇంకేం చెప్పాలి అభిప్రాయం? గత ప్రభుత్వంతో పోల్చి చూసుకుంటే ఈ ప్రభుత్వం మీకు ఏమనిపిస్తుంది వేరేజ్ వేసుకుంటే? బాగానే ఉంది. గత ప్రభుత్వం మీద కంటే ఈ ప్రభుత్వం బాగానే ఉంది. చెప్పిన పథకాలు చెప్పినట్లుగా అమలు జరుగుతున్నాయా సార్? అంటే పథకాలు కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగట్లేదు. అవి కామను. కాకపోతే వర్కర్కి మాత్రం వర్క్ ఉంటూనే ఉంటుంది, లేబర్కి. అది కన్స్ట్రక్షన్ ఫీల్డ్ బాగానే ఉంది. తర్వాత వర్కర్స్కి బాగానే ఉంది. అన్నిటికీ రోడ్లు పడుతున్నాయి, చాలా పడుతున్నాయి. రోడ్లు బ్రహ్మాండంగా పడుతుంది. కరెంటు బిల్లులు కానీ కూరగాయల ధరలు అంటే ఇక ఈ పెరుగుతుంటాయి తగ్గుతుంటాయి, అది కామను. కరెంటు బిల్లు మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది, అవన్నీ కామను. జగన్ గారు ఉన్నప్పుడు నవరత్నాలు అన్నారు, వీళ్ళు సూపర్ 6 అన్నారు. ఏమి ప్రజలకు అందాయి అంటే వాస్తవంగా చెప్పిన పథకాలు చెప్పినట్లుగా? అంటే కొన్ని అందుతున్నాయి, కొన్ని అందట్లేదు. అందరికీ అందట్లేదు కదా పథకాలు. ఎవరు ఎక్కువ మంది చేశారంటే మీ ఉద్దేశంలో? జగన్మోహన్ రెడ్డి గారా, ప్రస్తుతం ఉన్న చంద్రబాబు నాయుడు గారు? ఇద్దరు బాగానే చేశారు. పథకాల ప్రకారం అయితే ఇద్దరు బాగానే చేస్తారు. అభివృద్ధి పరంగా అంటే? అభివృద్ధి అంటే ఈ టీడీపీ కూటమి ప్రభుత్వమే. ఏంటి రాజధాని విషయంలో అమరావతి వర్సెస్ మావిగన్, దేనికి మీ ఓటు రాజధాని అంటే?
రాజధాని అమరావతి వర్సెస్ మావిగన్ వినే ఉంటారు మీరు కూడా. దేనికి మీ ఓటు అంటే రాజధానిగా? అమరావతికి ప్రిఫరెన్స్ ఇస్తాం. ఎందుకు సార్, ఎందుకు అమరావతి అనుకుంటున్నారంటే? మనకి మన ఆంధ్ర డెవలప్ అవ్వాలంటే అమరావతికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంది అనుకుంటున్నారు? ఈసారి నేను చంద్రబాబే రావాలనుకుంటున్నాను. బాబు గారే. ఎందుకు మరొకసారి బాబు గారే అంటే? ఆయన డెవలపింగ్ ఉంటుందిగా, రాజధాని డెవలప్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పైన రాజకీయంగా మీ అభిప్రాయం ఏంటి? సార్ పక్క నెంబర్ వన్ క్యాండిడేట్ 2 సంవత్సరాలు అవుతుందండి డిప్యూటీ సీఎంగా చేసి. సార్ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో యాక్చువల్గా చెప్పాలంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు గుప్త అంటారు కదా, దాని ఏమంటారు, చెప్పకుండా చేసే దానాలు ఓకే ఓకే. అలా చాలా చేశారు. అయితే ఒకటి బయటకు వస్తున్నాయి. కానీ ఇప్పుడు కూడా ఆయన మొన్న రీసెంట్గా అమరావతి నెల్లూరులోనో ఎక్కడో చెప్పారు, కర్నూలులోనో ఒక నేను వీడియో చూశాను. 25 లక్షలు ముస్లిమ్స్కి దానికి ఇచ్చారని, డెవలప్మెంట్కి. ఆయన చెప్పలే, ఎవరికి తెలియదు. ఆటోమేటిక్గా వీడియో ద్వారా తెలిసింది, అంతే. ఇన్ని చేస్తున్న రాష్ట్రంలో ఆయనే మొత్తం విమర్శిస్తున్నారు సార్ ఇన్ని జరుగుతున్నా సరే ఈ రాష్ట్రంలో ఏం జరిగినా మొదటగా ఆయనే విమర్శిస్తున్నారు, ఆయనే తిడుతున్నారు. ఎందుకని? కామన్గా సార్ మంచి చేసేవాళ్ళని కామన్గా తిడతారుగా. ఇప్పుడు మంచి చేసేవాళ్ళని ఆటోమేటిక్గా, ఎందుకంటే ఎప్పుడు తొక్కుదామని చూస్తారు. నో డౌట్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు తప్ప చేసేవాడు కాదంటున్నారు వైసీపీ నాయకులు. అరే చూస్తున్నారు కదా సార్, రోడ్లు ఏమైనా మీరు ఏమైనా తక్కువ ఉన్నాయా ఏమన్నా రోడ్లు ఏమైనా? మొత్తం చేసామని మాట్లాడుతున్నారు. అరకూర వేయట్లేదు సార్. మీరు చూడండి, మీరు మామూలుగా వెళ్ళి ఎంక్వైరీ చేయండి, చూస్తే మీకు తెలిసింది. నో డౌట్ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట చెప్పినట్టు చేస్తున్నారు కూడా, మేము చూస్తున్నాం కదా. వన్ వర్డ్ అబౌట్ పవన్ కళ్యాణ్ అంటే ఏం చెప్తారు? నెంబర్ వన్ క్యాండిడేట్. 2 ఏళ్ళు అయింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక మీకు ఏమనిపిస్తుంది? ఏం చెప్పాలా, మీకు నచ్చిందా నచ్చలేదు ఈ ప్రభుత్వం వచ్చాక ఎలా అనిపిస్తుంది అంటే? వచ్చింది బాగానే చేస్తున్నారా చెప్పిన పథకాలు చెప్పినట్లుగా? తీసుకుంటానే ఉన్నాం. ఓకే. జగన్ గారి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా? ఆయన ఇంటింటికి వారంటీలు పెట్టాడు. ఓకే. ఈయన వారంటీని పెట్టలా, తీసేశారు. ప్రతి పనికి మేమే తిరగాల. అదేలే. ఆయన చేసింది ఏంటంటే ప్రతి పనికి మేము తిరిగే పని లేదు, ఓకే. ఇంటికి వచ్చి అవునులే. సో చెప్పిన పథకాలు చెప్పినట్లుగా ఎవరు అమలు చేశారు? జగన్ గారా చంద్రబాబు నాయుడు గారా? జగన్ గారు చేశారు, చంద్రబాబు గారు చేస్తున్నారు. ఓకే. మీ దృష్టిలో ఎవరు ఎక్కువ మంచి చేశారు ప్రజలకంటే? చంద్రబాబు నాయుడు గారే. అభివృద్ధి ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది ఈ ప్రభుత్వం వచ్చాక? బాగానే జరుగుతుంది. రోడ్లు కానీ బాగానే జరుగుతుంది. అమరావతి, పోలవరం, మరి ఏం చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు? ప్రజలు గాలికి వదిలేశారంటారు జగన్ గారు. చేస్తున్నాడు. కేసులు పెడుతున్నారంట, కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారంట జగన్ గారు చెప్పేది. రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారంట. ఎన్ని వాస్తవంగా జరుగుతుందా? జగన్ గారు మాటలు చెప్తున్నారా? ఊరికే మాటలు చెప్పుకోవటమే కానీ ఏం జరగట్లేదు. అమరావతి ఈసారైనా పూర్తయిద్దా రాజధాని? పూర్తయింది. ఒకవేళ జగన్ గారు గెలిస్తే 29లో అమరావతి పరిస్థితి ఆగిపోద్ది. నీకైతే నమ్మకం ఉంది? మావిగన్ పెడతారంట జగన్ గారు. ఆగిపోయింది. ఆయన ఎక్కితే మాత్రం గెలుస్తారా జగన్మోహన్ రెడ్డి? ఇంకా సీన్ లేదు. ఎందుకు బాబు, ఎందుకు సీన్ లేదంటే? ఎందుకు సీన్ లేదంటే ఒకసారి అసలు ఎట్లా ఉంటుందో ఆయన ప్రభుత్వం అని చెప్పి వేసాం. ఓకే. కానీ బాగా ఈసారి ఎవరు గెలిస్తే బాగుంది అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి చంద్రబాబే. మరోసారి కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అంటే? ఎందుకు మరోసారి చంద్రబాబు గారు అంటే? ఇంకా సీన్ లేదు ఎవరికి. ఓకే. కాంగ్రెస్కి అసలు లేదు. సో అందుకని చంద్రబాబు గెలవాలనుకుంటున్నారు. మొత్తంగా ఎలా ఉంది ఈ ప్రభుత్వం అంటే? ఈ ప్రభుత్వం ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం బాగానే ఉంది.